నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. రఘురామకృష్ణం రాజు ఒక రాష్ట్ర అసెంబ్లీకి డిప్యూటీ స్పీకర్. అధికార కార్యక్రమాల్లో భాగంగా స్థానికంగా ఉన్న రామాలయానికి వెళ్ళారు. అయినా కూడా ఆయనను అడ్డుకున్నారు. ఇక్కడ మీరు పూజలు చేసుకోవడానికి వీల్లేదని చెప్పారు. రాముడికి దండ వేయబోతే ఓ మహిళ అడ్డుపడి మరి దండను తొలగించే ప్రయత్నం చేసింది. స్థానికంగా ఉన్న క్రైస్తవులంతా ఇక్కడ రామాలయం ఉండటానికి వీల్లేదని భీష్మించుకుని కూర్చున్నారు. ఈ ప్రాంతంలో అందరూ క్రైస్తవులే ఉన్నారని, హిందువులు లేరు కాబట్టి రామాలయం ఎందుకని ప్రశ్నించారు. పెద్ద ఎత్తున గొడవలు సృష్టించారు. టీడీపీతో పాటు జనసేన కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఏపీలో మిషనరీ మాఫియా ఎంతగా రెచ్చిపోతుందో చెప్పడానికి ఈ ఘటన అద్దం పడుతోంది. అందుకే ఆకివీడిలోని అక్రమ చర్చీల చిట్టా బయటకు తీశారు రఘురామ. వాటన్నిటిపైన చర్యలుంటాయని తేల్చి చెప్పారు. దీంతో అక్రమ చర్చీలపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలో అసలు ఈ వివాదం ఎక్కడి నుంచి మొదలైందన్న విషయానికి వస్తే, పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలోని పెదపేటలో ఉన్న రామాలయాన్ని ఈ నెల 8న రఘురామ సందర్శించారు. ఈ నేపథ్యంలో అసలు ఈ వివాదం ఎక్కడి నుంచి మొదలైందన్న విషయానికి వస్తే, పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలోని పెదపేటలో ఉన్న రామాలయాన్ని ఈ నెల 8న రఘురామ సందర్శించారు. ఆర్ఎస్ఎస్ నాయకులు హిందువుల కోరిక మేరకు శిథిలావస్థకు చేరిన రామాలయం ఆ స్థానంలో ఆలయం స్థానంలో నూతన ఆలయాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై స్థానిక క్రైస్తవులు అభ్యంతరం తెలిపారు. అప్పటి నుంచే ఇక్కడ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అక్కడ పోలీసు పికెట్ నిర్వహిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత శ్రీరామనవమి సందర్భంగా రఘురామ ఆలయ సందర్శనకు వెళ్లారు. రామాలయంలో రాముడి విగ్రహానికి పూలమాల వేసేందుకు ఉదయం 10:45 రఘురామ వెళ్లారు. ఆయన వెంట కూటమి నేతలు, బజరంగ్ దళ్, హిందూ సంఘాలు నేతలు 80 మంది వరకు ఉన్నారు. రఘురామ రాకను వ్యతిరేకిస్తూ దాదాపు 500 మంది ఆందోళనకారులు రోడ్డుపై బైఠాయించారు. వారికి కూటమి నేతలు, పోలీసులు చాలాసేపు నచ్చజెప్పారు. చివరకు పోలీసుల సహకారంతో 11:25 రఘురామ ఆలయంలోకి వెళ్లి పూజలు చేశారు. ఈ సమయంలో కొందరు ఆయన కాన్వాయ్పై రాళ్లతో దాడి చేశారు. ఆలయం నుంచి బయటికి వస్తున్న ఆయన పైన దాడికి యత్నించగా పోలీసులు అడ్డుకొని ఆయన్ను అక్కడి నుంచి పంపించేశారు. రఘురామ వెంట ఉన్న జనసేన నాయకుడు గవర అనిల్ తలపైన, మరో నాయకుడు వెజ్జు నాగసాయి వీపుపైన చాకు, మేకులతో దాడి చేశారు. ఈ దాడులకు సంబంధించి 57 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఆకివీడిలో 144 సెక్షన్ విధించారు. క్షతగాత్రులను భీమవరం ఆసుపత్రిలో రఘురామ పరామర్శించారు. కాగా గురువారం రాత్రి నుంచే ఇతర ప్రాంతాల నుంచి కొందరు పెదపాడు వచ్చారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం మేరకు చాకులు, రాడ్లు, కత్తులు సిద్ధం చేసుకున్నారు. ఈ ఘటనపై రఘురామ స్పందించారు. శ్రీరామనవమి రోజు వెళ్ళినప్పుడు ఇక్కడ వారు కాకుండా బయట వాళ్ళు దాడి చేయడానికి వచ్చారని రఘురామకృష్ణమరాజు అన్నారు. బయట ఊర్ల నుండి తీసుకుని వచ్చి సడన్గా అటాక్ చేసినట్లు ఆరోపించారు. పోలీసులు అందరినీ బయటకు పంపించారని, మహిళలు తన కళ్ళల్లో కారం కొట్టి అటాక్ చేయడానికి ప్లాన్ చేశారని రఘురామకృష్ణమరాజు అన్నారు. తాను రాముడికి దండ వేస్తే పెంటమ్మ అనే మహిళ ఆ దండను తీసివేసిందని, తాను వెళుతున్న కారుపై పిడిగుత్తులు గుద్దారని అన్నారు. తనపై హత్యాయత్నం చేయాలని చూశారని అన్నారు. నా నియోజకవర్గంలో, నా స్వగ్రామంలో రామాలయంకు నేను వెళ్లాలంటే కాలనీ వాళ్ళ పర్మిషన్ నాకు అవసరమా అంటూ మండిపడ్డారు. వెబ్ల్యాండ్ అడంగల్లో 4 సెంట్ల గుడి అని వేరే డాక్యుమెంట్లో రామాలయం అని క్లియర్గా ఉందని, ఇది తహసీల్దార్ రిపోర్ట్ అని అన్నారు. అక్కడ రామ, లక్ష్మణ, సీత, ఆంజనేయ విగ్రహాలు ఇప్పటికీ ఉన్నాయని చెప్పారు. శివనాగరెడ్డి అనే స్థపతితో కృష్ణశిలతో రామాలయం నమూనా ఇవ్వడం జరిగింది. ఆ నమూనాతో ఆలయం నిర్మించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. 75 లక్షలతో రామాలయం నిర్మిస్తామని వెల్లడించారు. శ్రీరామ ఆలయ అభివృద్ధి సమితి ఆకివీడి పేరుతో కెనరా బ్యాంక్లో అకౌంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక ఈ ఘటన తర్వాత రఘురామ తన నియోజకవర్గంలో ఉన్న మిషనరీ మాఫియా ఎంత బలంగా విజృంభిస్తుందో అర్థం చేసుకున్నారు. దీంతో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉండి నియోజకవర్గంలోని ఆకివీడి మండలంలో జనావాసాల మధ్య అనుమతి లేని 113 చర్చీలు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఒక్క ఆకివీడి పట్టణంలోనే 29 చోట్ల ఇంటి పన్నులు కడుతూ చర్చీలు నడుపుతున్నారని, వారికి 2 రోజుల్లో నోటీసులు ఇస్తామని తెలిపారు. రాముడి గుడిలో రాముడిని ఆరాధించకూడదనే చర్చ వచ్చింది కాబట్టి అక్రమ చర్చీల లెక్కలు తేలుస్తామని ఆగ్రహించారు. దీంతో ఇకపై ఆకివీడి ప్రాంతంలో ఉన్న అక్రమ చర్చీలన్నీ తొలగిపోనున్నాయి.
తద్వారా మిషనరీ మాఫియా ప్రాతినిధ్యం కూడా తగ్గనుందని తెలుస్తోంది. ఇలాంటి సమస్య కేవలం ఆకివీడుకు మాత్రమే పరిమితం కాలేదు. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా మిషనరీలు ఇలాగే రెచ్చిపోతున్నాయి. వీటన్నిటిపైన కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇలాంటి ఘటనలు జరిగి శాంతి భద్రతలకు సమస్యలు ఏర్పడే అవకాశం లేకపోలేదు. మరి ఇప్పటికైనా ఈ ఘటనపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.